డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్. అమ్మా, ఒక నెల రోజుల క్రితమే ఒక సంఘటన జరిగింది, అతుల్ సుభాష్ సంఘటన. అది మరొక ముందే మళ్ళీ ఢిల్లీలో ఇంకొక సంఘటన. పునీత్ ఖురానా అనే ఢిల్లీకి చెందిన వ్యక్తి మళ్ళీ ఒక సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఈయన కూడా భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అమ్మ, అసలు ఏం జరుగుతుంది? అసలు చట్టాల్లో మార్పులు రావాలంటారా, లేకపోతే ఆడవాళ్ళ మైండ్ సెట్ లో మార్పులు రావాలంటారా? చట్టాల్లో మార్పులు వస్తే అది లా సంబంధంగా చట్టం వరకే ఉంటుందండి. మనుషులలో మార్పులు రావాలి. ముఖ్యంగా అంటే నేను ఈవెంతో అంటే నేను ఒక మహిళనైనా కూడా కొంతమంది ఆడవాళ్ళు కంపల్సరీగా మారాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అతుల్ సుభాష్ అనే సంఘటన, అతను కూడా వాళ్ళ ఆవిడ పెట్టే బాధలు భరించలేక అతన్ని సూసైడ్ చేసుకునేలాగా అతన్ని ప్రొవోక్ చేసి లాస్ట్ కి అతను ఏం చేశాడంటే తన ప్రాణాలు తీసుకున్నాడు. అతను కూడా ఒక దాదాపు గంట సేపు వీడియో రికార్డ్ చేసి పంపించాడు. అతను కూడా భార్య బాధితుడే. ఇప్పుడు రీసెంట్ గా ఒక 2 days ago కూడా పునీత్ ఖురానా అతను ఢిల్లీకి చెందిన అతను. సో వాళ్ళకి 2016 లో పెళ్ళయింది వాళ్ళకి. దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఇద్దరు చక్కగానే కాపురం చేసుకున్నారు. దాని తర్వాత ఏమైందంటే మళ్ళీ మామూలే గొడవలు, పడలేదు, ఇద్దరికి పడలేదు, గొడవలు వచ్చాయి. విడిపోదాము అనుకొని ఎంత అనుకున్నారు. తర్వాత కాంప్రమైజ్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు, అవ్వలేదు. సో ఫైనల్ గా డైవోర్స్ కేసు వేసుకున్నారు. ఆ డైవోర్స్ కేసు కోర్టులో ఉన్నప్పుడే వీళ్ళకి ఒక బేకరీ ఉందన్నమాట. ఆ బేకరీలో కూడా అంటే ఈవిడ కూడా దాంట్లో ఒక పార్ట్నర్షిప్ లో ఉన్నారు. సో అందులో కూడా నాకు వాటా కావాలని అడిగినప్పుడు 31st నైట్ ఇద్దరికి చాలా ఘర్షణ జరిగింది. ఎంతవరకు ఘర్షణ జరిగింది అంటే, నువ్వు ఆస్తిలో ఆ వాటా ఇవ్వకపోతే చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు అంటే అతను అంటే ఏమన్నాడంటే, నువ్వు ఇలా హరాష్ చేస్తే నేను చనిపోతానంటే, నువ్వు నిజంగా మగవాడివైతే, నీకు దమ్ము ఉంటే నువ్వు చచ్చిపోయి నాకు చూపించు అని ఆమె ఛాలెంజ్ చేసింది. సో అతను ఏం చేశాడంటే ఇంకా అది తట్టుకోలేక దాన్ని కూరేసుకొని చనిపోయాడండి. అంటే ఇది చాలా బాధాకరము. అంటే ఎవరికైనా ఎమోషన్స్ ఒకటే సంజయ్ గారు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా, మనుషులందరికీ బాధలు, సంతోషాలు, దుఃఖాలు అందరికీ ఎవరికైనా ఒకటే. కాబట్టి అంటే మాట అనే ముందు మరి అతన్ని అంత ప్రొవోక్ చేస్తే అతను కూడా ఏం చేస్తాడంటే, అంటే ఇప్పుడు ఈ మగవాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, భర్త ఏదో అనగానే ఫస్ట్ నేరుగా ఎక్కడికి వెళ్తాడు, తల్లిదండ్రులకు చెప్తారు, తల్లిదండ్రులను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తారు. ఇమీడియట్ గా పోలీసు వాళ్ళు వచ్చి భర్తను అరెస్ట్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సరే, తర్వాత ఎంక్వైరీ చేయడమా, ఎవరు తప్పు ఎవరిది ఒప్పని తర్వాత ఫస్ట్ చేసేది అది. దీనికి తోడు మహిళా సంఘాలన్నీ నేను ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాను అని వస్తారు. అట్లాగే ఇరుగు పొరుగు వారు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు. తనకు ఒక సింపతి ఉంది. ఓకే, కాకపోతే ఇప్పుడు మగవాళ్ళకి ఇది జరిగింది కాబట్టి జనరల్ గా మగవాళ్ళు ఏంటంటే కళ్ళ నీళ్లు పెట్టుకోరు, వాళ్ళకి చాలా గుండె ధైర్యం ఎక్కువ. ఏదైనా సరే వాళ్ళు ఓర్చుకుంటారు, ఏదైనా ఏ కష్టం వచ్చినా నిబ్బరించుకుంటారు, ఎవరికి చెప్పుకోరు అని. అంటే ఎవరు షోల్డర్ కావాలి అని ఎవరు అడగరు అనేది జనరల్ గా ఒక టాక్. అది టేక్ ఇట్ గ్రాంటెడ్. మగవాడు అనగానే చాలా ధైర్యవంతుడు, ఏ కష్టాలైనా ఎదుర్కొంటాడు, ఎవరి ముందు తల వంచడు, ఏడవడు, బాధపడడు అనేది ఒక టేక్ ఇట్ గ్రాంటెడ్ గా మనకు ఒక నమ్మకం. ఇప్పుడు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళను కష్టపెట్టినప్పుడు ఎలా బాధలు ఉంటాయో అట్లాగే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకాస్త ముందుకేసి ఇంకాస్త ఇంప్రూవ్ అయిపోయి ఇంకా ముందు అడుగులు వేసి ఏం చెప్తున్నారంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నాకు నువ్వు నీ సత్తా ఏంటో నాకు చూపించు, అప్పుడు కానీ నేను నిన్ను నమ్మని చావు వరకు వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నారనమాట. అది ఎంతవరకు కరెక్టో అయితే వాళ్ళకి మాత్రమే తెలుసు. అంటే అంటే ఇప్పుడు ఇతన్ని కూడా అట్లాగే ప్రొవోక్ చేసి ఆస్తి గొడవలు వచ్చేసి ఆ బేకరీలో నాకు కూడా వాటా కావాలన్నప్పుడు, అలా వీలు కాదన్నప్పుడు ఇద్దరికి ఘర్షణ జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి సేమ్ ఇలాంటి వర్డ్స్ ఆ అమ్మాయి వాడింది. సో అతను పాపం మనస్తాపం చెంది, అంటే ఈ మగవాళ్ళకి ఎట్లా ఉంటదంటే సంజయ్ గారు, ఎలా ఉంటదంటే ఎవరికి చెప్పుకోలేరు ఫస్ట్ వాళ్ళ బాధ. ఇప్పుడు ఎవరైనా వచ్చి నా భార్య నన్ను విసిగిస్తుంది అంటే, సిగ్గులేదా నీకు వెధవా, నువ్వు ఆ అమ్మాయిని భార్యను కంట్రోల్ పెట్టుకోలేవా, మళ్ళీ ఆడవాళ్ళలాగా ఏడుస్తున్నావు, చెప్పుకుంటున్నావు అని ఒకటి. పోనీ ధైర్యంగా కంప్లైంట్ ఇస్తామంటే పోలీసు వాళ్ళు కూడా పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు కదా. మరి
అంటే చెయ్యని తప్పుకు ఒకవేళ అంటే తప్పు చేయకుండా ఉంటేనే నేను మాట్లాడుతున్నాను. తప్పు చేస్తే దట్ ఈస్ ఓకే. సో లీగల్ గా ఏమేమో యాక్షన్స్ ఉంటే యాక్షన్స్ తీసుకుంటారు. తప్పు చెయ్యకున్నా కూడా ఒక మనిషిని అంటే నీ ఫ్యామిలీ కోసము, మీ అంటే భార్య కోసము, పిల్లల కోసము పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి అతను రెక్కలు ముక్కలు చేసుకొని తనకు శక్తికి మించి భార్య కోరికలు తీరుస్తూ అంత కష్టపడుతున్నప్పుడు నువ్వు చచ్చిపో అని అంటే నిజంగా అతనికి బాధ ఉంటుందా? బాధ ఉండదా? ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులకు చెప్పుకోలేడు. తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఏంట్రా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేవా అంటారు. బంధుమిత్రులకు చెప్పుకోలేడు, అక్కా చెల్లెళ్ళకు చెప్పుకోలేడు. సో ఎవరికి చెప్పుకోలేని దిక్కు తోచని పరిస్థితిలో ఇంకా నా వల్ల కాదు, నా బాధ ఎవ్వరు అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా చట్టాలలో కంపల్సరీగా మార్పులు రావాలండి. సో అంటే బాధ ఎవరికైనా బాధే. మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎవరికైనా బాధే, ఎవరిని కష్టపెట్టినా ఆ కష్టం ఒకటే అనేసి కంపల్సరీగా ఆడవాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు ఎలా అందరు రెస్పాండ్ అయ్యి అందరూ ముందుకొచ్చి ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మేము పోరాడతాము, సో న్యాయం కంపల్సరీగా జరగాలి, మేము సత్యాగ్రహాలు చేస్తాము లేకపోతే ధర్నాలు చేస్తామని ఆ అబ్బాయి ఇంటి ముందు ఎలా కూర్చుంటున్నారో అట్లాగే అందరూ ముందుకు వచ్చి ఇతనికి కూడా న్యాయం జరగాలని అనే పోరాట తప్పనిసరిగా జరగాలని ఎవరికైనా బాధే కదా. అన్నమా ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా భార్య బాధితులు ఎక్కువ కనిపిస్తున్నారు. అసలు వీళ్ళు ఏం గుర్తుంచుకోవాలంటారు? ముందుగా ఒక భర్తను వేధించేటప్పుడు ఇలాంటి సందర్భంగా వాళ్ళు ఏం అంటే ఏం తెలుసుకోవాలంటే వీళ్ళకి ఏంటంటే భర్తతో ఇప్పుడు భర్తతో పడనప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత నిజంగా లా ప్రకారంగా ఒక మెయింటెనెన్స్ అనేది భర్త భార్యకి ఇవ్వాలి కంపల్సరీ. దానికి నేను కంపల్సరీ 100% ఐఎమ్ ఓకే విత్ దట్ పాయింట్. అది ఎప్పుడంటే ఇది వరకు కొన్ని సంవత్సరాల కిందట భార్య కంప్లీట్ గా భర్త మీదనే ఆధారపడేది. భర్త సంపాదించి తీసుకొస్తేనే భార్య ఇల్లు గడుపుతుంది కాబట్టి కంపల్సరీగా భర్త అనేవాడు భార్యను, పిల్లలను, కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత, సంరక్షించాల్సిన బాధ్యత అతనిదే. కాబట్టి కంపల్సరీగా నువ్వు బయట ఏ చావన్న చావు డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడికి చదువు రాదు, బయటికి వెళ్ళలేదు, నలుగురిలో వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలో తెలీదు, తనకు ఒక పని చేసుకోవడం తెలీదు, మరి ముఖ్యంగా చదువు లేదు. కాబట్టి ఆ కాలంలో అలాంటి చట్టాలు ఉన్నాయి. సో అది కంపల్సరీగా పెట్టారు. దట్స్ ఓకే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ సంపాదించుకుంటున్నారు, ఎవరికి వారు ఇండిపెండెంట్ గా ఉంటున్నారు కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంటున్నాయి. వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు మగవాడు భరణం ఇవ్వాలి అనేది కంపల్సరీ ఎందుకు చేస్తున్నారు అంటే అతన్ని ఒక జలగలాగా పీడించేసి నువ్వు చచ్చినా బతికినా నాకు సంబంధం లేదు, నీ ఆరోగ్యం బాగలేకున్నా పర్వాలేదు, నీకు ఉద్యోగం లేకున్నా పర్వాలేదు, నా కోసం నువ్వు అప్పులు చేసేయినా కూడా నా ఫ్యామిలీని నన్ను చూసుకోవాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికైనా ఒకటే కదా. సో మహిళలకు అందరికీ సమాన హక్కులు కావాలంటారు, మగవాళ్లకు ఉండే హక్కులు మాకు కావాలంటారు, మేము దేంట్లో తీసిపోము, మేము సరి సమానంగా ఉంటాం అన్నప్పుడు మరి అతని నీడ కూడా మీకు చూడకూడదని అతను మీరు విడిపోయినప్పుడు అంటే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు ఫైనాన్షియల్ గా బాగున్నప్పుడు అతన్ని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరం లేదు. అతనే మీకు పనికిరాడు కదా, అతని డబ్బులు ఎందుకు మీకు చెప్పండి? అతను చచ్చిపోయేదాకా అంటే నువ్వు చచ్చిపోయినా సరే నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, నాకు భరణం చెల్లించాల్సిందే అని చాలా మంది అంటే ఇప్పుడు జరిగిన ఈ 2 కేసులు ఇదే దీనికి సంబంధించి. కాకపోతే పిల్లలుంటే ఇద్దరు పిల్లల బాధ్యత తల్లిది తండ్రిది కాబట్టి కంపల్సరీగా పిల్లల బాధ్యత అతనిది కూడా ఉంది కాబట్టి పిల్లల మెయింటెనెన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అంటే ఆడవాళ్ళు ఎవరైనా సరే భార్యలు సంపాదన పరులయ్యి వాళ్ళు ఫైనాన్షియల్ గా సౌండ్ గా ఉంటే అతని డబ్బులు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అతనితో మీకు సంబంధం లేదు, అతను చచ్చిపోయాడని మీరు వదిలేశారు కదా, ఎక్కడున్నాడో కూడా తెలియదు. కానీ ప్రతి నెల మీకు మెయింటెనెన్స్ ఎందుకు? ఏం అవసరం ఉన్నది? సో ఇవన్నీ చట్టాలలో కంపల్సరీగా మార్పులు రావాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉందండి. సో మగవాళ్లకు తప్పకుండా ఇట్లాంటి మహిళా సంఘాలు ఉన్నట్టుగానే కంపల్సరీగా మహిళా సంఘాలు మహిళలకే సపోర్ట్ చేయాలని ఏం లేదండి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో సో ఆడవాళ్ల వల్ల మగవాళ్ళు ఎక్కడైతే అన్యాయం అయిపోతున్నారో బలైపోతున్నారా వాళ్ళ కంపల్సరీగా సపోర్ట్ చేయొచ్చండి, చేయకూడదని ఏం లేదు. సో పోలీసు వాళ్ళు కూడా నిజానిజాలు తెలుసుకొని భార్యత తప్ప ఉంటే వెంటనే భర్తని ఎలా అరెస్ట్ చేస్తారో
తప్పకుండా అరెస్ట్ చేయండి. Yes, absolutely. చేయకూడదని ఏం లేదండి. ఎవరికైనా ఒకటే చట్టాలు, అవునమ్మా. ఎవరికైనా ఒకటే, చట్టం అనేది ఎవరికైనా ఒకటే. సో కేవలం భర్తనే ఎందుకు శిక్షించాలి? భార్యలకు అలాంటి బాధ్యతలు లేవా? ఉంటాయి కదండి. అండ్ అంతేకాకుండా అమ్మా, ఇక్కడ భార్యలపై తిరిగి కేసులు పెట్టిన వ్యక్తులు చూసుకుంటే చాలా తక్కువ ఉన్నారు. నిజంగా ఇలాంటి సందర్భంలో భార్య నన్ను వేధిస్తుందని ఒక కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరికి ఆలోచన అనేది అంటే రావట్లా. ఎలాగంటేనండి, అంటే ఈ సృష్టిలో, అంటే ఈ సమాజంలో ఏమిటంటే మగవాడు అనంగానే చెప్పాను కదా, ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. ఒక బండరాయి లాంటి గుండె ఉంటది, దేనికి ఇతను స్పందించడు. సో అతను ఏమి చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోలీసు వాళ్ళు నమ్మరు, చుట్టుపక్కల నమ్మరు. ఒకవేళ చెప్పుకున్నా కూడా నీకు అదవా, నీకు కంట్రోల్ చేసుకోలేవా అని అంటున్నారు. మరి అతను ఎవరికి చెప్పుకుంటాడు చెప్పండి? చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో ఎంతో వేదన చెంది ప్రాణాలు తీసుకుంటున్నారు. సో ఇలాంటివి ఇంకా ఎంతమంది, అంటే మనకు తెలిసినవి మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఇలా చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసినది మీకు ఒకటి చెప్తాను. సో మాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల నుంచి, నాకు 20-25 years నుంచి ఫ్రెండ్స్. సో అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇద్దరికి పెళ్లి కుదిరింది, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 2వ రోజు బానే ఉన్నారు. 3వ రోజు నుంచి, వాళ్ళ పెళ్లి వైజాగ్ లో జరిగింది, ఈవెన్ నేను కూడా పెళ్లికి వెళ్ళాను. 3వ రోజు నుంచి ఆ అమ్మాయి ఎంత హరాస్ చేసిందంటే, నేను ప్రత్యక్షంగా చూసానండి. ఎంత హరాస్ చేసిందంటే ఆ అబ్బాయిని, ఈ అమ్మాయి స్మోక్ చేయడము, తన బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొచ్చుకోవడము, తాగడము, వాళ్ళతో అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము, భర్తను రెచ్చగొట్టడం. అతను ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులకు చెప్పుకుంటే, ఒరే నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు అంటారు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు చెప్తే, మా అమ్మాయికి ఎప్పటి నుంచో అలవాటు ఉంది, నువ్వు ఓర్చుకోవాలని అంటారు. లాస్ట్కి ఏమైందంటేనండి, అబ్బాయి పిచ్చోడు అయిపోయాడు. తెలిసిందా? ఇప్పటికి పిచ్చోడు వాడేనండి. ఎంత మంచి ఉద్యోగం, 2 లక్షల ఉద్యోగం సంపాదించుకుంటే ఆ అబ్బాయి అసలు పిచ్చివాళ్ళలాగా ఒంటి మీద సరైన బట్టలు లేకుండా తిరుగుతున్నాడు ఇంట్లో. తల్లిదండ్రులకు ఎంత క్షోభండి. అసలు ఈ అబ్బాయి తప్పు ఏమీ లేదంటే, నాకు లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ అమ్మాయికి అన్ని అలవాట్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ భర్త మీదనే కేసు వేసి అతని నుంచి నాకు మెయింటెనెన్స్ కావాలని వేసింది. చచ్చినట్టే 25 లక్షలు 35 లక్షలు ఇచ్చి వదిలిచ్చేసుకున్నారు. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? అంటే ఇలా, అంటే మనకు తెలియనివి, పేపర్లో రానివి, న్యూస్లో రానివి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. సో కంపల్సరీగా చట్టాలలో అనేది కంపల్సరీగా మార్పు రావాలండి. ఈ చట్టాలలో మార్పులు రావాలి అంటే మరి ఎంతమంది ఇలా సమిధల్లాగా మగవాళ్ళు ఎంతమంది బలైపోతే గానీ రావేమో నాకైతే తెలీదు. కంపల్సరీగా దీని విషయం మీద ఆలోచించాలండి. ఈ అమ్మాయిలు భార్యలను, ఒకవేళ ఇప్పుడు అతను సుభాష్ కేసులో కూడా ఆ భార్యను అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత అందరిని మర్చిపోతారు, బెయిల్ వస్తుంది, షీ విల్ బి హ్యాపీ. ఎవరు ఇప్పుడు పాపం అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీనే కదా సఫర్ అయిపోయేది. కాబట్టి మగవాళ్ళకు అందరికీ ఏం చెప్తున్నానంటే, ధైర్యంగా ఆడవాళ్ళు ఎలా బయటకు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు, తప్పకుండా మీ కష్టాలు కూడా చెప్పుకోండి. సో అందరూ ఆడవాళ్ళు నమ్మరు అని ఏమి లేదండి. ఎవరైనా ఉంటే మీ బాధలు షేర్ చేసుకోండి. ఏ సమస్య కూడా సూసైడ్ అనేది, ప్రాణాలు తీసుకోవడం అనేది దేనికి పరిష్కారం కాదు. 1 రోజు 2 రోజులు భార్య ఏడుస్తుందో ఏడవదో నాకే తెలియదు. మీ తల్లిదండ్రులకు వాళ్ళు చనిపోయేదాకా వాళ్ళకైతే ఈ కడుపు కోత ఉంటుందండి. ప్రతి తల్లిదండ్రి పిల్లల చేతిలో పోవాలనుకుంటారు, కానీ మీరు అర్ధాంతరంగా ఇట్లా ప్రాణాలు తీసుకుంటే తల్లిదండ్రులకు మీరు బాధనే మిగులుస్తారే తప్ప అంతకంటే ఏం లేదు. సమస్యలను ఎదుర్కోండి అంతే, చట్టపరంగా మాట్లాడుకోండి, 10 మందికి చెప్పండి మీ బాధను. 10 మందిలో కనీసం 2 మీ బాధ అర్థం చేసుకుంటారు. అందరూ కలిసి నిజంగానే ఒక మహిళా సంఘాలు ఎలాగున్నాయో అట్లే భర్తలందరూ కలిసి, మగవాళ్ళందరూ కలిసి కూడా దాంట్లో నవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎవరు వాళ్ళను కించపడాల్సిన అవసరం లేదండి. ఆడవాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయో మగవాళ్ళకు కూడా అలాంటి బాధలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా అలాంటివి మీరు చేర్చుకోండి. ప్రాణత్యాగం అనేది, ప్రాణాలు తీసుకోవడం అనేది అస్సలు నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. మీ ప్రాణం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీకు ఇది కరెక్టా అనేది, అంటే ఆ క్షణం ప్రాణం తీసుకోవాలన్న క్షణం నుంచి ఒక్కసారి మీరు బయటకు వచ్చారు అంటే తర్వాత అనుకుంటారే నేను ఎంత పిచ్చి పని చేయబోయాను అనేది. కాబట్టి దేనికి ప్రాణం తీసుకోవడం సమస్య పరిష్కారం కాదు. మగవాళ్ళందరూ, మా ఆడవాళ్ళ మేము కూడా మీకు సపోర్ట్ గా ఉంటాము. న్యాయం ఎటువైపు ఉంటే మేము అందరం సపోర్ట్ గా ఉంటాం. కాబట్టి దయచేసి ప్రాణాలు మాత్రం మీరు తీసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజంగా మీరు అన్నట్టు సూసైడ్ అనేది మార్గం కాదు. వాళ్ళకి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు తిరిగి కంప్లైంట్ చేయొచ్చు. ఒకసారి కంప్లైంట్ చేసి కోర్టుకి వెళ్ళి చూడండి. అప్పుడు న్యాయం జరగకపోతే అప్పుడు వేరే ఏదన్నా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందేమో, కానీ అంతేగాని మొదటనే వీళ్ళు సూసైడ్ ప్రాణాలు తీసుకోవడమే సొల్యూషన్ కానే కాదు. అది కానే కాదు. ఎగ్జాక్ట్లీ
అందుకని మీ బాధలు ఏంటో చెప్పుకోండి. అవును. చెప్పుకుంటే ఎవ్వరూ నవ్వరండి. ఎవరికైనా బాధలు ఒకటే. అందరం మనుషులమే. ఆడవాళ్ళకు ఒక బాధ, ఆడవాళ్ళకి ఎక్కువ బాధ, మగవాళ్ళకి తక్కువ బాధ అనేది ఏముంటదండి. బాధ అనేది, కష్టం అనేది ఎవరికైనా ఒకటే కష్టం. ఇలాంటి సందర్భంలో మనకు మార్గాలు ఎన్నో రకాలు ఉంటాయి. మన సొల్యూషన్ దొరికి మార్గాలు ఎన్నో ఉంటాయి, కానీ సూసైడ్ అనేది మార్గం కాదు. అది కానే మాత్రం కాదు. తెలుసుకోవాలి. అది సొల్యూషన్ కాదు. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.